సృష్టి ఎక్కడ అమరావతిలో సృష్టిస్తాం ఎవరికి ఓ 29 గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అది కూడా ఆ రైతులకు కూడా అన్యాయమే జరిగింది. అక్కడ భూములు కొనుక్కున్నోడికి సంపద సృష్టి, మరి రాష్ట్రానికి ఏమొరిగింది? ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి జగను వాళ్ళ షర్మిలకి లేకపోతే వాళ్ళ అమ్మతోనూ వాళ్ళతో ఆస్తి పంపకం దగ్గర గొడవ వచ్చింది. ఆస్తిని సగం పంచాలని ఎన్టీఆర్ గారు పెడితే, మరి చంద్రబాబు గారి సోదరీమణులకి ఎంత డబ్బులు పంచి ఉంటారు? చంద్రబాబు గారికి కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎంత పంచి ఉంటారు డబ్బులు? అది కూడా చెప్పి ఆయన ప్రతి ఏడాది కూడా ఆస్తి తనే లెక్కలు చెప్తున్నారు కదా, ఇందులో నా చెల్లెళ్ళు ఎంతమంది, నా అక్కలు ఎంతమంది, వాళ్ళకి ఎంత పంచాను అని చెప్తే సరిపోతుంది కదా. లేదు వాళ్ళ అమ్మగారికి సంబంధించి తను ఎప్పుడు చూసుకున్నారో చెప్తే బాగుంటుంది కదా. వేరే వాళ్ళ కుటుంబాల్లో మనం వేలు పెడతాం, మన కుటుంబాల జోలికి రాకూడదు. రెండవది జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి? ఇవన్నీ మాట్లాడామనుకోండి జగన్ వచ్చి డబ్బులు ఇచ్చేస్తాడు. ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం. అంతే తప్పించి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకవైపే చూడు అనేటువంటి జర్నలిజంతోనే సమస్య. రెండవది ఎర్రచందనం స్మగ్లర్, లేకపోతే ఒక దొంగో జేబు దొంగో ఒక దోపిడీదారో ఉన్నాడు అనుకుందాం, వాళ్ళకి చివర్ణ రెడ్డి. మరి అదే సందర్భంలో యువతలు ఉన్నటువంటి గతంలో ఇప్పుడు అమరావతిలో భూములు కొనుక్కున్నటువంటి వాళ్ళు అడ్డదిడ్డంగా ఎవరైతే దళితుల భూములు 5 లక్షలకు 6 లక్షలకు కొనుక్కున్నటువంటి వాళ్ళ పక్కన చౌదరి అన్ను ఇట్లాంటివి పెడతారా? అక్కడ వచ్చేటప్పటికి అసలు ఆ వార్తే రాయం మనం. ఇలాంటి జర్నలిజం చేస్తున్నప్పుడు ఏం మాట్లాడాలా? ఇది విమర్శించాలా లేకపోతే ఎత్తి చూపాలా? ఎత్తి చూపెట్టకపోతే జర్నలిజం అవుతుందా, ఎత్తి చూపెడితే జర్నలిజం అవుతుందో నాకైతే అర్థం కాదు. రోజు రోజుకి పత్రికలు చూస్తుంటే అసహ్యాన్ని పుట్టిస్తున్నాయి. వార్తల కంటే కూడా ఎజెండాని, మా ఎజెండా మీ నెత్తిని రుద్దుతాం, మేము ఎవడికి భుజానేసుకుంటే వాడిని మీరందరూ సచ్చినట్టు డప్పు మోయాలా, లేదా మీరందరూ ద్రోహులు అవుతారు, లేదా అవతలోడికి అమ్ముడుపోయాడంటారన్నటువంటి జర్నలిజం నడుస్తున్నటువంటి దాంట్లో ఎవడో ఒక నోరు తెరిచి వాగాలి. ఆ నోరే ప్రస్తుతం నేను చేస్తున్నటువంటి పని.